యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇచ్చోడలోని రంజాన్పుర ఇస్లాంపుర వాసుల ధర్నా. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఆమనగల్ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ. మైసమ్మ దేవాలయం నుంచి బోనాలతో ఊరేగింపు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీచుపల్లిలో సదస్సు. దివ్యాంగులకు సైతం దివ్యాంగ బంధు పథకం ప్రకటించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గూడూరులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరంగా మారిందన్న సర్పంచ్ రమేష్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆమనగల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. తొలుత కాటమేశ్వర స్వామికి పూజలు చేశారు. ఆ తర్వాత పట్టణంలోని మైసమ్మ దేవాలయం నుంచి బోనాలతో ఊరేగింపుగా కాటమేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు చుక్క అల్లాజీ గౌడ్, నిరంజన్ గౌడ్, రామన్ గౌడ్, గంగ రవి, రాజేష్, మహిళలు పాల్గొన్నారు. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని ఇచ్చోడలోని రంజాన్పుర ఇస్లాంపుర కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ మేరకు దాదాపు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. మురికి కాలువలు, రోడ్ల సమస్యల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసి మతిన్ మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణ లోపం కారణంగా పిల్లలు, పెద్దలు డెంగీ తదితర వ్యాధుల బారిన పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు. अंदर लेके जाने का उनको डर है तो डर के समझ रहे क्या 20 साल से तकलीफ है हमारे बोलने तो पूरा కాగజ్ మీద పెడితే మనకు అథెంటికేషన్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అది కావాలని చెప్పడం ఊరికి అనామతి కాకుండా ఆయన చెప్పేదంటే ఫిజికల్ గా చూడాలనే ఆయన ఇంటెన్షన్ ఉంది. ఫిజికల్ గా చూడడం దూరంగా చూస్తాడు కావచ్చు, కానీ అన్ని ఏరియాలు చూడలేడు కదా. కాబట్టి మీరు ఎంపీఓ సాబ్ వస్తున్నాడు, మీరు అందరు కూడా పద్ధతిగా వినండి. ఎవరో నలుగురు మాట్లాడండి, ఎవరు పడితే వాళ్ళు పెట్టండి, లేకపోతే ఆయన మీరు ఒక్కరో ఇద్దరు అంతే, ఒక్కరు మాట్లాడద్దు. ఈ ప్రాబ్లం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమైంది కదా? మీరు అనవసరంగా మీరు ఎండలో మీరే కదా, రోజు కూడా మీరే పడుతున్నారు. కాలువకు ధర్నా చేసారు. ఆ పరిష్కారం ఇచ్చిన మన సిఐ సాబు మేము మొత్తం రెడ్ గ్రావెల్ కావాలంటే మన సార్ కూడా 50 తహసీల్దార్ తోటి కాన్ఫరెన్స్గా తీసుకున్నాము. ఆ రెడ్ గ్రావెల్స్ 1-2 డేస్లో మేము గ్రావెల్ చేపిస్తాము. ఏది ఉన్నా కానీ పరిష్కారం చేస్తాం. ఇస్లాంపుర అండ్ రంజాన్పుర వాస్తవ్యులైన మన గ్రామస్తులు వాళ్ళ కాలనీలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ సరిగా లేవని వాళ్ళు రోడ్లపైకి రావడం జరిగింది.
దానికి గాను ఎంపీఓ గారు మండల్ టీం స్పందించి కాలనీ మొత్తం కూడా మేము వారితో పాటు తిరగడం జరిగింది. గల్లీ గల్లీ తిరిగి ఆ ఏరియాలో ఉన్న సమస్యలను గుర్తించడం, దానికి వెంటనే ఎంపీఓ గారు కూడా స్పందించి ఈ యొక్క సమస్యలని వెంటనే రెడ్ గ్రావెల్ వేయడానికి కానీ తర్వాత వాటి కల్వర్ట్స్ కట్టించడానికి కూడా వాళ్ళ ఆఫీసర్స్ పై ఆఫీసర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ తొందరగా ఈ యొక్క కార్యక్రమం ముగించినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీచుపల్లిలోని కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు, దళిత బంధు మాదిరిగానే వికలాంగ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో ముఖ్య అతిథి మహిళా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వికలాంగులకు మోటార్ వాహనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, జిల్లా అధ్యక్షులు అశోక్, స్వరూప, గంగాధర్ పాల్గొన్నారు. ఎవరు మనకు అన్నం పెట్టరు, మనం నడుము బయట కొత్తనే మనకి ఈరోజు అన్నం పుడుతుంది. 2007లో మనం ఏ రకంగా ఉద్యమం చేశామో మీ అందరికీ తెలిసిందని తెలిసిన వారికి 2007లో హైదరాబాద్లో మహాసభ పెట్టినప్పుడు 10 లక్షల మంది వచ్చిండ్రు. ఆ లక్షల మంది వచ్చినప్పుడే మనం ఎవరికి వినేమంటే ఇప్పుడే తీసుకుంటాము, ఇప్పుడు కూడా వినము. ఖచ్చితంగా మన ఈ హక్కులు సాధించే వరకు మనం పోరాడుతూనే ఉంటాము. ఈ రోజులు ఒంటరి మహిళలు వచ్చారు. ఒంటరి మహిళలు ఏ రకంగా ఉన్నారు అంటే పాపం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నారు. నిలబడితే నిందలేసే పరిస్థితి, ఇంట్లో అంతా వాళ్ళు కరెక్ట్ చూడని పరిస్థితి, వారికి కడుపుని బయట పోతేనే కడుపు ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఒంటరి మహిళలకి 60 వృద్ధులకి వికలాంగులంతా పోరాటంటే ఈ 2000 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చడానికి, దానికి పెన్షన్ తీసుకొచ్చిందంటే అది వికలాంగులంతా పోరాట సమితి కృష్ణమాలో తెచ్చిన ఉద్యమం ద్వారా మనం అందరం కూడా ఈరోజు ఈ స్థాయి ఉన్నాం. ఈ రోజు కృష్ణమాల వికలాంగులంతా పోరాట సమితిని ఏర్పడించకపోతే ఖచ్చితంగా మనం ఎవరిలో తెలిసేది కాదు. ఈ రోజు మనము అందరం కలిసి ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక సాధించే వరకు మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటాము. మీరందరూ కూడా నేను పిలిపించినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నారాయణ 2 కళ్ళు లేకపోయినా ఇంత జ్ఞానం చేస్తుందంటే అతనికి ఒకసారి మనం చేతులెత్తి చప్పట్లు కొట్టండి. అయితే ఈరోజు నారాయణ గారు 2002 నుంచి దీంట్లో పనిచేస్తున్నారు. 2002 నుంచి కూడా చాలా మందికి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. చాలా మంది కూడా ఆయన దగ్గర రావడం జరుగుతుంది. ఆయన పిలుపునిస్తే ఖచ్చితంగా జనాలు ఉంటారు. ఎందుకంటే ఆయన దేవుడు 2 కళ్ళు లేకపోయినా కానీ ఆయనకి దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం వర్తింపజేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత సాజిద్ ఖాన్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులను సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్ను మరోమారు నమ్మవద్దన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధును ప్రకటించిన సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు దళిత, గిరిజన సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగంబర్రావు పాటిల్, నర్సింగరావు, మునిగల నర్సింగ్, నగేష్, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఫామ్ తయారు చేసి మేము దళితులకి మరి గిరిజనులకి ఫామ్ ఇస్తున్నాం. అందరూ ఈ ఫిలప్ చేసి సోమవారం రోజు 30 ఆగస్టు రోజు కలెక్టరేట్ దగ్గర వస్తే ఆ రోజు గ్రేవెన్స్ సెల్ కలెక్టర్ మేడం సపరేట్గా అందరినీ కలుస్తుంది. మమ్మల్ని మేము సుగా టైం తీసుకొని ఈ దళితులు మరి ఈ గిరిజనులకు సుగా 10 లక్షలు మీరు దళిత బంధు మరి గిరిజన బంధు ఇస్తే
వీళ్ళు సుగా బిజినెస్ చేసుకుంటారని ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కేసీఆర్ ఆ ఒక బెడ్రూమ్ ఏం సాల్తుంది, 2 బెడ్రూమ్ నేను ఇల్లు ఇస్తా, అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని మా మీద కామెంట్ చేసిండు. మళ్ళా ఒక దళితుని సీఎం చేస్తా అన్నాడు. మరి ఒక్క దళిత్ ఫ్యామిలీకి 3 ఎకర్ భూమి ఇస్తా అన్నాడు. అయితే 1 ఎకర్ భూమి 3 ఎకర్ భూమి అంటే ఈ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో కనీసం 5 నుంచి 10 లక్షల లోపల 1 ఎకరం వస్తలేదు. ఏ కోనకైనా, ఏ విలేజ్ అయినా కానీ, ఏ గూడ అయినా కానీ 5 నుంచి 10 లక్షల లోపల భూమి లేదు. అయితే ఇప్పుడు 3 ఎకర్ అంటే 30 లక్షలు అవుతుండే. 30 లక్షలు ఇడిచిపెట్టి ఆయన 10 లక్షలే ఇస్తా అంటున్నాడు. ఓకే పోనీ 10 లక్షలు ఇస్తావు కదా, రైతు బంధు నువ్వు గరీబోళ్ళకి ఇచ్చినావు, పేదవాళ్ళకి ఇచ్చినావు, పైసలు ఉన్న వాళ్ళకు 100 ఎకర్ ఉన్న వాళ్ళకి సుగా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసినావు కదా. అట్లనే గిరిజనులైనా కానీ, మరి దళితులైనా కానీ, నువ్వు ఎంప్లాయ్ ఉన్నా కానీ నేను 10 లక్షలు ఇస్తా అన్నావు. అయితే ఎంప్లాయ్ ఉన్నా ఎవరు ఉన్నా కానీ 10 లక్షలు ఇవ్వు, మాకేం అబ్జెక్షన్ లేదు. మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కనీసం 10 లక్షలు 3 ఎకర్ భూమి ఇవ్వకపోతే సుగా 10 లక్షలు 1 ఎకరే భూమి వస్తుంది, లేకుంటే చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆ రోజు మండే రోజు పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో 50 వార్డులు, మున్సిపల్ వార్డు, మరి 18 మండలాలు ఆదిలాబాద్, జైనాథ్, మవాలా, మరి బేలా మండలాలు దళితులు, గిరిజనులు ఆ రోజు కలెక్టరేట్ ముందు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి మా కార్యకర్తల ద్వారా ఈ ఫామ్లు మేము ప్రతి గ్రామంకు పంపుతున్నాం. ఎవరి దగ్గర అందకపోతే ఆ గ్రామం వాళ్ళు మా కాంగ్రెస్ లీడర్ని ఫోన్ చేసి మరి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడండి, ఇమీడియట్ పంపిస్తాం. ఈ ఫామ్లు తీసుకొని ఆ రోజు వస్తే మేము కలెక్టరేట్ దగ్గర తీసుకుపోయి వీళ్ళకి సుగా మా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి సుగా గిరిజన బంధు మరి దళిత బంధు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకున్నాం. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు తెరాస ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటం సాగించాలన్నారు. రాష్ట్ర విముక్తే లక్ష్యంగా తలపెట్టిన ప్రజా సంగ్రహ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మీసా శంకర్, కరెడ్ల రమేష్ రెడ్డి, హరిబాబు, నరేష్, గూడ బాలరెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి గంగాడి మోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ముస్తాబాద్ మండలానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు కార్యకర్తలందరూ ఘనస్వాగతం పలకడం జరిగినది. ఈరోజు మీ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో 28 తారీఖు నాడు జరగబోయే పాదయాత్ర ఏదైతే ఉందో బండి సంజయ్ గారి దాని గురించి దిశ నిర్దేశం చేయడానికి విచ్చేసిన గంగాడి మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుచున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా, నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే రాష్ట్రంలోని ప్రజలందరూ సంగ్రమించకపోతే తప్పదు, ఇక దీన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఈ కుటుంబ పాలనను, ఈ నయా నిజాం పాలనను తట్టుకునే పరిస్థితి లేదు కనుక ప్రజలందరూ సంగ్రమింపాలని, ప్రజలందరినీ మేల్కొల్పాలని సంగ్రామం దిశగా ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిరో దాన్ని బలోపేతం చేయడానికి కోసం ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ యాత్రలో ముస్తాబాద్ మండల శాఖ యొక్క ప్రాతినిధ్యం ఏంటి అని చర్చకు రాష్ట్రం నుండి ఆ వివరణకై ఇన్ఛార్జ్ గారు ఏదైతే మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఈరోజు వచ్చి ముస్తాబాద్ మండలం యొక్క దశ దిశ నిర్దేశం చేసిర్రు. ఆ రకంగా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 28వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఈరోజే 24 నాడు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండే మరి కళ్యాణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ సంతాప దినాలుగా 4 రోజులు ప్రకటించడం జరిగింది. దానివల్ల వారి గౌరవ సూచకంగా ఈ యొక్క యాత్రను 28 నాటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి 28 నాడు యథావిధిగా
యాత్ర ప్రారంభం కాబోతా ఉన్నది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఈ యొక్క యాత్రను మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించి చెప్పి ఈరోజు మరి తెలంగాణ ముద్దుబిడ్డ, మన కరీంనగర్ ముద్దుబిడ్డ, మరి ఏదైతే తెలంగాణలో ఆనాడు కరీంనగర్ ఏదైతే కేసీఆర్కు ఆ రోజు వెన్నంటూ నిలిచి ఈరోజు పార్లమెంటుకు ఆ రోజు ఆయనను ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించిందో, మరి అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్క మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఆ మలిదశ ఉద్యమానికి మరి బండి సంజయ్ కుమార్ గారు నాయకత్వం వహిస్తున్నారు. మరి వారి వెన్నంటనే ఈ ముస్తాబాద్ మండలం మరి వారి వెన్నంటనే ఉన్నది. ఈరోజు ఈ ముస్తాబాద్ మండలికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఇలా బండి సంజయ్ వెంట కదులుతా ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను సర్పంచ్ చాకలి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ బాలకిషన్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చాకలి రమేష్, ఎంపీటీసీ బాలకిషన్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు గ్రామంలో కొత్తపల్లి శారిక కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ సర్పంచి రమేష్ అన్న గారికి, అలాగే గూడూరు గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మనం పెళ్ళికి పోవాలంటే 100 రూపాయలు వేయాలంటేనే వెనక ముందు ఆలోచిస్తాం. అట్లాంటిది గవర్నమెంట్ నేరుగా నేనున్నానే భరోసా మీదకెళ్ళి ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కు రూపంలో నేను ఇస్తున్నా అని సార్ కూడా ఈ దాకా పంపించడం జరుగుతుంది. అట్లాంటిది ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటున్నాం. కాబట్టి గూడూరు గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మేము కూడా గౌరవ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో మన కొత్తపల్లి సారిక గారికి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా గూడూరు గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎన్నో ప్రయాసాలకు బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి లక్షలాది రూపాయలు ఖర్చులు చేసి అప్పుల పాలై చాలా కుటుంబాలు నిరుపేదంలో వండుకుంటూ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందుల పడుతున్నటువంటి తరుణంలో మరి మంచి పథకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ లక్ష్మి చెక్కు అనేది 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చెక్కును వారు కుటుంబ పరంగా మరి ఉపయోగించుకొని వారి ఆర్థిక భారాలు తీర్చుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా వారికి చెప్తూ మరి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై భీమ్. గవర్నమెంట్కి అండ్ కేసీఆర్కి ధన్యవాదాలు. సో ఇలాంటి పథకాలు అమలు చేసి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు. సో ఇవాళ రేపు చాలామంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి. సో ప్రభుత్వం ఇటువంటి పథకాల వల్ల వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసి సో వాళ్ళకు భరోసా ఇస్తూ సో ఆడపిల్లలు పుట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఇలా హెల్ప్ చేస్తే ఇంకొన్ని పథకాలు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మాకు వచ్చిన అమౌంట్ వీళ్ళ పేరెంట్స్ కానీ ఆర్థిక సంబంధంగా పెళ్లి ఖర్చు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. దానివల్ల వాళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి. సో మంచి పథకాలు వస్తున్నాయి. వి సపోర్ట్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ అండ్ గూడూరు గ్రామ సర్పంచ్ గారు రమేష్ గారు కూడా థ్యాంక్స్. రమేష్ అన్న అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. ఆదిలాబాద్ అంబేద్కర్ నగర్లో సీసీ రోడ్ నిర్మాణాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జాహిర్ రంజానీ, కమిషనర్ శైలజ, బి అరుణ్, వార్డు కౌన్సిలర్ ఉమ్మే సల్మా, ఎంఐఎం నాయకులు రషీద్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు అశోక్, స్వామి, కార్యకర్త శ్రీనివాస్ పాల్గొన్నారు. सलाम, आदाब, नमस्ते, जय भीम। आज वार्ड नंबर 31 में 20 लाख रुपए से सीसी रोड भूमि पूजा करने के लिए आईएसओ पूरा म्यूनसिपल चेयरमैन, वाइस चेयरमैन, यहाँ के
काउंसलर्स और दूसरा वार्ड में आए हमारे काउंसलर्स, कमिश्नर, ऑफिसर्स और लीडर्स, पूरा सबको मेरा नमस्कार। अभी तेलंगाना मुख्यमंत्री केसीआर साहब बनने के बाद कम से कम आदिलाबाद असेंबली कॉन्स्टिट्यूंसी के अंदर 4,500 करोड़ रुपए से अभी तक अपन खर्च करके डेवलपमेंट चल रहे हैं, आप लोगों को मालूम। वैसे 31 वार्ड में भी अभी तक कम से कम 1 करोड़ 20 लाख से पीने का पानी हो सकता, रोड हो सकता, ड्रेन हो सकता, ऐसा पूरा 1 करोड़ 20 लाख से यहाँ भी अपन 31 वार्ड में भी सैंक्शन करके काम चल रहे। बोलने का मतलब एक ही है, अपन आज़ादी आके 75 साल हो गया। 75 साल में ये 7 साल छोड़ के फिर दूसरा पीरियड में आप लोगों को मालूम है कांग्रेस, बीजेपी, तेलुगु देशम ये लोग हुकूमत में रहने के बाद भी यहाँ का लोकल का एमएलए रहता, चेयरमैन रहता, सब रहता, मगर कम से कम वार्ड नंबर 31 में उन दो आदिलाबाद म्यूनसिपालिटी के अंदर उन दो वो लोग 68 साल में मेरे ख्याल से एक 10 करोड़ रुपए भी काम खर्च करे नहीं करे तो नहीं मालूम। मैं कई साल सवाल कर रहा था। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని పలు గ్రామాలలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాముల్ నాయక్ సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు జులూరుపాడు మండలంలో 5 పంచాయతీల పరిధిలో అంటే జూలూరుపాడు, బోజ్యతండ, గురవాగుతండ, అన్నార్పాడు, తర్వాత వెంగనపాలెం ఈ 5 జీపీల్లో సుమారు 28 రోడ్లు ఈరోజు సప్లాన్ కింద వచ్చిన రోడ్లు ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. వీటి కాస్ట్ వచ్చేసి 1,25,00,000 కాస్ట్తో ఉన్న ఈ రోడ్లను ఇనాగ్రేట్ చేసుకున్నాం ఈరోజు. మరి ఇవే కాకుండా ఈ మండలంలో క్రిమిటోరియంస్, రైతు వేదికలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అవి కూడా సుమారుగా 1 కోటి తాలూకు ఉన్నవి. ఈ రోడ్లే కాకుండా భవిష్యత్తులో ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి స్పెషల్ గ్రాంట్ కూడా దీనికి వస్తూ ఉంది. నేను మా సర్పంచ్ సోదరులు చెప్పేది ఏమంటే, ఇంకా నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ సప్లాన్ కింద వచ్చిన రోడ్లు ఇంకా కొద్దిగా పెండింగ్గా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి సంబంధిత డిపార్ట్మెంట్ ఈ గారికి కావచ్చు, డి గారికి కావచ్చు, లేకపోతే వాళ్ళ సర్పంచ్ మా సోదరులు కావచ్చు, వీలున్నంత వరకు మీ పరిధిలో కావచ్చు, లేకపోతే ఎవరి చేతనైనా సరే ఈ యొక్క కార్యక్రమం తొందరగా మనం క్లియర్ చేస్తే ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చున్నామో, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ బిడ్డలకు సౌకర్యార్థం రకరకాలుగా మరి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, అందులో భాగంగానే ఇవి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా ఇవి తొందరగా క్లియర్ చేయాలి. సర్పంచుల మీద అది ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా సర్పంచ్ ఎందుకు చేసినారంటే వాళ్ళు రేపు పొద్దున అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి నమ్మకం చేశారు కాబట్టి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అయినా కూడా కష్టపడాలి. ఎందుకంటే మరి ఒక్క ముఖ్యమంత్రి గారి కష్టపడితే అయ్యేది పని కాదు అది. కాబట్టి ఆ కష్టంలో మనం కూడా పాల్పంచుకొని మరి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిచే దశలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వాములతో పాటు గ్రామ ప్రజలు కూడా ఇందులో ఒక శ్రమదానం కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కానీ మనం ఏదైతే తెలంగాణ అనుకున్నామో ఆ తెలంగాణ సరి అయిన ఒక షేప్లో ఉండే తెలంగాణ మనకు వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చోడలోని రంజాన్పుర, ఇస్లాంపుర వాసుల ధర్నా. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఆమనగల్ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ. మైసమ్మ దేవాలయం నుంచి బోనాలతో ఊరేగింపు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీచుపల్లిలో సదస్సు.
దివ్యాంగులకు సైతం దివ్యాంగ బంధు పథకం ప్రకటించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గూడూరులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరంగా మారిందన్న సర్పంచ్ రమేష్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.